హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మెష్ డోర్స్ కానీ విండో మెష్ కానీ ఎలా క్లీన్ చేసుకోవాలి చాలా సింపుల్గా ఎక్కువ కూడా శ్రమ లేకుండా ఈ వీడియోలో చూసేయండి. క్లీనింగ్ అంటే తొందరగా అయ్యే పని కాదు, అందులో మనం ఎక్కువసేపు చేసే వీలుండదు. ఒక్క పనికి ఇంకెక్కువసేపు పెట్టుకుంటే అది అనేది ఇంకా కంప్లీట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కదా. సో చిన్న టిప్స్తో మనం మన పనిని చాలా సులభంగా చేసుకోవచ్చు. నార్మల్గా ఇక్కడ చూసారు కదా, విండో మెష్కి అంత ఈజీగా పోదు. తడిగుడ్డ పెట్టడం కానీ అవన్నీ ఏంటంటే ఇంకెక్కువ స్ప్రెడ్ అవుతుంది కానీ అంత ఈజీ అయితే క్లీన్ అవ్వదు. అలాంటప్పుడు ఇలా టూత్ బ్రష్తో ఒక్కసారి ఇలా చేయండి, ఇంకా అసలు మనకి ఎంత ఈజీగా పోతుందంటే అసలు ఎక్కువ కూడా మనము ప్రెషర్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ బ్రష్తో మనం ఇలా ఒక్కసారి ఇలా స్క్రబ్ చేసేస్తే చాలా ఈజీగా డస్ట్ అంతా పోతుంది. ఒకవేళ మనకి ఇప్పుడు మాకైతే అటు బ్యాక్ సైడ్ ఖాళీ ప్లేస్ కాబట్టి డస్ట్ అంతా అటుపోతుంది, కానీ కొద్దిమందికి ఇంట్లోనే ఉండడం వల్ల డస్ట్ ఒకవేళ మనకి బట్టల పైన కానీ అలా పడుతుంది అనిపిస్తే ఆపోజిట్ సైడ్లో మనం క్లాత్ అనేది వేసుకుంటే ఆ క్లాత్ పైనే డస్ట్ అంతా పడుతుంది. కాబట్టి చాలా చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ కూడా మనకి ఏమైనా ఎక్కువ బట్టలు కానీ అలాంటివి ఉన్నాయి, డస్ట్ పడుతుంది, సోఫాస్ కానీ అవన్నీ ఉన్నాయి అనుకుంటే ఇటు సైడ్ కూడా ఒక క్లాత్ పెట్టేసి ఇలా బ్రష్తో ఒక్కసారి క్లీన్ చేసుకుంటే చూసారు కదా ఎంత డస్ట్ ఈజీగా పోయింది. ఫస్ట్ చాలా దుమ్ము ఉండే, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు మీకు చూస్తే మీకే క్లియర్గా ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని కుదిరితే ఒక వెట్ క్లాత్తో తుడిచినా మనకి ఇంకా మిగతాది కూడా అంతా పోతుంది. ఇలాగే మనం మిగతా విండోస్ అన్నిటిని కూడా క్లీన్ చేసుకుంటే చాలా చాలా సింపుల్గా ఇది క్లీన్ చేసుకోవచ్చు. చాలామంది మస్కిటో నెట్ కూడా అలానే పెట్టుకుంటారు కదా, సో అది కూడా మనం ఇలా చిన్న టిప్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ చిన్న టిప్తో మనము ఈ విండోసే కాకుండా డోర్స్ కానీ మస్కిటో నెట్స్ కానీ మనకి స్లైడ్స్ కూడా ఉంటాయి కదా, స్లైడ్స్ ఉన్న వాటికి కూడా మనకి నెట్ లాగా వస్తుంది. ఇలా చిన్న చిన్నగా ఉన్న ఇది కూడా మనం ఈజీగా దీంతో క్లీన్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకు మరీ కొద్దిగా ఇబ్బందిగా ఉంటే ఇక్కడ కొంచెం వాటర్ కానీ వెట్గా మనం చేసుకుంటే మనకి డస్ట్ అంతా ఈజీగా ఒక దగ్గరకు వచ్చేస్తుంది. ఈ చిన్న టిప్తో మనం ఇలాంటి ఎంత దుమ్మున్నా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు కూడా ఈ టిప్తో ట్రై చేయండి, తర్వాత ఎలా ఉందనేది నాకు కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.